ప్రియ సోదరి సహోదర, ఏబు యథార్థవంతుడు, న్యాయవంతుడే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు. అతడు అన్నింటిలోనే యథార్థంగా ఉండి దేవుని శ్రద్ధగా వెతికాడు. దేవుడు అతని గురించి సాక్ష్యం చెప్పినప్పుడు సాతాను, నీవు అతని జీవితంలో శోధన ప్రవేశించుటకు అనుమతించినట్లయితే అతను తప్పగా నిన్ను విడిచిపోనని చెప్పాడు. మరియు అతడు యోబును శోధించుటకు దేవుని నుండి అనుమతి పొందాడు. యెహోవా కూడా యోబును శోధించుటకు అపాధికి అనుమతించాడు. ప్రతిఫలంగా అతడు అనుభవించిన నష్టము, దుఃఖము, శోధనలు, అమర్యాదలు, అవమానాలు, మరి కష్టకాలం ఇవన్నీ వివరించి చెప్పలేనివి అయినను యోబు ఎంతో సహనముతో అతని బాధలన్నిటిని ఓర్చుకొని తన విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడు. సమస్తము కోల్పోయి ఉన్న ఆ పరిస్థితిలో కూడా అతని విశ్వాసంలో ఎటువంటి మార్పు లేకుండా దేవుని స్తుతించాడు. ఈ సంగతులలో ఏ విషయమందైనా ఏబు పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఏబు గ్రంథం 1:21-22 చూస్తాము. ఓర్పు పుట్టించి విశ్వాసంతో అతడు శోధనలో పడినప్పుడు అది మహానందం అని చెప్పి దేవుని గట్టిగా పట్టుకున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1:2-4 చూస్తాం. అలాగే ఏబు గ్రంథం 23:10 చూసినట్లయితే, నేను నడుచు మార్గం ఆయనకి తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణ వల్లే కనబడుతున్నా అంటున్నాడు. గొప్ప విశ్వాసంతో అతడు ఈ మాటలు పలికాడు. అతని కష్టములు అన్నిటి మధ్యలో కూడా యోబు ఎంతో ఓర్పు కలిగి ఉండుట యెహోవా చూశాడు. చివరికి మరొక శోధన అతనికి ఎదురైంది. అయినను అతని సమస్యల మధ్యలో కూడా అతని దేవుని ఆజ్ఞ ప్రకారం అతను విడిచిపెట్టిన తన 3 స్నేహితుల నిమిత్తమై ప్రార్థించాడు. మరి యథార్థవంతుడు, నీతివంతుడు మరియు అతని జీవితంలో ఎదురైన శోధనన్నింటిలో ఓర్పుతో సహించిన యోబుకు యోబు జీవితంలో యెహోవా అతనికి మళ్ళీ క్షేమస్థితిని మరలా దయచేసాను. యెహోవా అతడు తన కుమారుడు నడిచిన చీకటి మార్గంలో అంధకారమును తీసివేసి అతనికి 2 అధికముగా దీవించి అతని మార్గంలో ప్రకాశవంతంగా మార్చి విజయోత్సవం కలగజేశాడు. దేవుడు నీ జీవితంలో కూడా ఎటువంటి శోధనలు, ఎటువంటి కష్టాలు, ఎటువంటి అవమానాలు, ఎటువంటి నిందలు, ఎటువంటి ఆర్థిక పరిస్థితులను గుండా వెళ్తున్నావో యోబు వలె విశ్వాసంతో యథార్థంగా ఉండు, నీతిమంతుడిగా జీవించు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఏ పోగొట్టుకున్నావు 2 దేవుడు నీకు అనుగ్రహించి, నిన్ను ఆశీర్వదించి, దీవించి దేవుడు మీకు విజయం అనుగ్రహించి నీ వాగ్దానం మీ జీవితంలో నెరవేరును కాక. ఆమేన్.